భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా దమ్మక్క సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రిలో సీతారాములకు మొదట పూజలు చేసిన అపర భక్తురాలు గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మన్యంలోని గిరిజనులను ఆలయానికి ఆహ్వానించి దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయం వద్ద గల దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు అనంతరం రామాలయం రోడ్డులో ఉన్న విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు తీసుకొచ్చిన అటవీ పన్నును స్వామివారికి నివేదన చేశారు. ఉత్సవంలో ఆలయ అధికారులు, అర్చకులు, గిరిజనులు పాల్గొన్నారు. సీతాలక్ష్మణ ఛాయే కల్పకర్తం హరి. భద్రాచల సీతారామచంద్ర స్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఒక మహాభక్తురాలు, గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి దమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెబుతారు. దాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్ర స్వామి గారికి ఆలయ నిర్మాణాదులు, అర్చనాదులు, ఆభరణాలు ఇవన్నీ సమర్పించి ధరించారు. ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ దమ్మక్క సేవాయాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేసుకోవడం చేస్తున్నాం. ఆమె సృష్టి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి